మంత్రి సుభాష్ చాలా అట్టహాసంగా ప్రారంభించిన రైతు బజార్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇది ఈ రోజే కాదు, ప్రారంభించినప్పటి నుండి ఇదే పరిస్థితి. ఇది రామచంద్రపురం రైతు బజార్. అక్కడ బోర్డుపై రేట్లు చెరిపేశారు. మార్కెట్లో ఉన్న వారిని రైతు బజార్కి రమ్మంటే మా షాపులు వదిలి ఇక్కడికి రాము అంటున్నారు. నిజానికి వాళ్ళు రైతులు కాదు, అమ్మకందారులు మాత్రమే. ద్రాక్షారామం గ్రామంలో రైతులు కూరగాయలు ద్రాక్షారామం మార్కెట్లో తెచ్చి అమ్ముకుంటారు. రామచంద్రపురంలో కూరగాయలు అమ్మే రైతులే లేరా అనే అనుమానం కలుగుతుంది. ద్రాక్షారామం తదితర గ్రామాల నుండి కూరగాయలు పండించే రైతులు రామచంద్రపురం రైతు బజార్కి ఎందుకు తేవడం లేదా రానివ్వడం లేదా విషయం పూర్తిగా అర్థం కావని పరిస్థితి. ఇక్కడ ఎస్టేట్ మేనేజర్ కావచ్చు, తదితర సిబ్బంది కావచ్చు, పొరపాటును కూడా అక్కడ ఉన్న పాపాన పోరు. ఏ క్షణానైనా సరే తాళం వేసే ఉంటుంది. అసలు ఆ పోస్టులో ఉద్యోగులు ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఒకవేళ ఉద్యోగులు ఉంటే కనుక నిర్వహణ వేరేగా ఉండేది. మీరు ఒక్కసారి ఈ వీడియో గమనించినట్లయితే అక్కడున్న షాపులన్నీ, అక్కడున్న వ్యాపారం చేసే షాపులన్నీ అనేది ఒక్కసారి మీరు గమనించవచ్చు. సుమారు 5-6 మాత్రమే అక్కడ ఉన్నారు. మిగిలిన షాపులన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరి దీనిపై మంత్రి సుభాష్ తదితర అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు అందుబాటులో కూరగాయలు ఉండే విధంగా ఈ రైతు బజార్ని తీర్చిదిద్దాలని, మరింత జాగ్రత్తలు తీసుకుని ఈ రైతు బజార్ నిండుగా కళకళలాడేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.